ఛాతీలో ఒక్కొక్కసారి నొప్పొస్తుందా ఇక్కడ? అది గుండెపోటు అనుకుంటున్నారా? కానీ ఒక్కొక్కసారి అది టెట్జా సిండ్రోమ్ వల్ల కూడా కావచ్చు. ఈ టెట్జా సిండ్రోమ్ అంటే ఈ మేనేబ్రియం స్టెర్నీ అంటే మధ్యలో ఉన్న ఎముకకి రిబ్స్ ఉంటాయి. ఇటువైపు, ఇటువైపు. ఆ రిబ్స్ అటాచ్ అయ్యే ప్లేస్‌లో ఈ కాస్టోకాండ్రాల్ జంక్షన్ దగ్గర కొంచెం వాపొస్తుంది. ఈ 2, 3, 4 యూజువల్‌గా ఏంటంటే రెండో ఈ జాయింట్ దగ్గర మేనేబ్రియం స్టెర్నీ ఈ రిబ్స్ మధ్యలో ఉన్న జాయింట్ దగ్గర. ఇప్పుడు ఇది కొంచెం ఉబ్బుగా ఉండి, వాపుగా ఉండి ఇలా పట్టుకుంటే నొప్పొస్తది. ఒకవైపు నొప్పి అనిపిస్తూ ఉంటది. ఇటు గాని, ఇటు గాని. అది ముట్టుకుంటే బాగా నొప్పిగా, గట్టిగా, ఎక్కువ నొప్పిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఊపిరి బాగా తీసుకున్నప్పుడు, ఏదైనా బరువు పట్టుకొని ఎత్తుతున్నప్పుడు, మోయడానికి ప్రయత్నం చేసినప్పుడు, దగ్గిన కొన్నిసార్లు కొంచెం గట్టిగా నొప్పొస్తూ ఉంటుంది. కానీ ఈ గుండె నొప్పికి దీనికి సంబంధం లేదు. ఈ గుండె నొప్పి ఏంటంటే నేను ఛాతీ నొప్పి అని ఒక వీడియో పెట్టాను. దాంట్లో చూడొచ్చు. దీనికి గుండె నొప్పికి తేడా ఏంటంటే గుండె నొప్పి కూడా సెంటర్‌లో వస్తది. కానీ గట్టిగా పట్టుకొని పిండితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఇక్కడ నుంచి చేతికి, భుజానికి, మెడకి ఈ దవడల దగ్గరికి లాగుతా ఉంటుంది. ఇక్కడ నుంచి అది కూడా పని చేస్తున్నప్పుడు వస్తుంది. పని మానేస్తే తగ్గుతుంది. టెట్జా సిండ్రోమ్ అలా కాదు. ఇక్కడే ఉంటుంది రిబ్స్ దగ్గర. ఇలా ముట్టుకున్నప్పుడు నొక్కిన పని చేస్తున్నప్పుడు దీనికి ఊపిరి తీసుకున్నప్పుడు వస్తాం. ఒకవైపే ఉంటుంది. ఇది లోకలైజ్డ్‌గా ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ముందు భయపడకూడదు ఫస్ట్ టైం మాత్రం ముందు హాస్పిటల్‌లో ఒకసారి చూపించాలి. అదేమన్నా టెట్జా సిండ్రోమా లేకపోతే ఇంక వేరేదా గుండెకి సంబంధించిన అదొకసారి క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ నుంచి మీకు క్లియర్‌గా అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు కొంచెం రెస్ట్‌గా ఉండడం. దీనికి ఏమన్నా కొంచెం వేడి ప్యాక్స్ లేకపోతే ఐస్ ప్యాక్స్ పెట్టుకోవచ్చు. లేదా కొంచెం చిన్న పెయిన్ కిల్లర్స్ లాంటివి వేసుకొని రెస్ట్‌గా ఉంటే సరిపోతుంది. ఓకే. దీని గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు.